హలో డియర్ సర్వీస్ ఇంజనీర్స్, ఈరోజు వీడియోలో మనం టాటా 125 kVA CPCB 4+ జనరేటర్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ జనరేటర్ ఫిజికల్గా చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో CPCB 4+ టాటా ఇంజిన్ 62.5 kVA జనరేటర్ని మనం కమిషనింగ్ వీడియో అనేది అప్లోడ్ చేసాం. ఒకసారి అది చూడండి. దాంట్లో ఉండే సెన్సార్సే దీంట్లో ఉంటాయి. బట్ దీంట్లో ఏంటి అంటే ఇంజిన్ అనేది దాంట్లో 4 సిలిండర్ ఉంటుంది, దీంట్లో 6 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. చూపిస్తా ఇంజిన్ మొత్తం ఓవర్ వ్యూ అంతా. దీంట్లో దాంతోపాటు యాడ్ బ్లూ సిస్టమ్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తా. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూడండి, ఇంజిన్ కామన్గానే ఇది వాటర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి రేడియేటర్ ఉంటుంది. అలానే ఇది CPCB 4 కాబట్టి సెన్సార్ బేస్డ్ కామన్ రైల్ సిస్టమ్ ఉంటుంది. చూడండి, CPCB 4 అని చెప్పాగా, సో యాడ్ బ్లూ SCR DOC సిస్టమ్ కూడా ఉంది. ఇదే అన్నమాట ఈ జనరేటర్ CPCB 4లో ఉండే టెక్నాలజీస్ అంతా సెన్సార్ బేస్ మీదే వర్క్ అవుతుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇంజిన్కి ఇంకోవైపు చూడండి, యాడ్ బ్లూ ఆల్టర్నేటర్ సిస్టమ్, బ్యాటరీ అండ్ సెల్ఫ్ మోటార్ డైనమో అండ్ SCR ఇంకోవైపు కనపడుతుంది కదా. ఇది స్టాంఫర్డ్ ఆల్టర్నేటర్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్టర్నేటర్ అనమాట స్టాంఫర్డ్. చెప్తా దీనికోసం కూడా. టాటాలో మెయిన్గా వాడేది డీప్ సీ కంట్రోలింగ్ అనమాట. ప్రతి జనరేటరు డీప్ సీ కంట్రోల్ సిస్టమ్తోనే వస్తుంది. ఇది మాన్యువల్ ప్యానల్. దీంట్లో లోపల పార్ట్స్ కూడా చూపిస్తా. మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఫ్యూయల్ సిస్టమ్. జనరేటర్లో మనం మ్యాక్సిమం యూజ్ చేసేది డీజిల్ అనమాట. సో డీజిల్లో దీంట్లో ఏంటి అంటే ఫిల్టరింగ్ సిస్టమ్ ఉంటుంది, అలాగే మీటరింగ్ యూనిట్ ఉంటుంది, దీంతోపాటు కామన్ రైల్ అండ్ నాజిల్ సిస్టమ్, ఇంజెక్షన్ సిస్టమ్ ఉంటుంది అండ్ రిటర్న్ సిస్టమ్ ఇది. సో దీంట్లో 1 by 1 చెప్పుకోవాలంటే ఫస్ట్ మనకు ఫిల్టరింగ్ సిస్టంలో ఒక ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే డీజిల్లో వాటర్ ఏమైనా మిక్స్ అయిందా అనేది చూసి అది వాటర్ ఇంజిన్ వరకు వెళ్ళకుండా అది సపరేట్ చేస్తుంది. అలానే దాని నుంచి చూడండి, ఇప్పుడు చూపిస్తున్నా కదా, దీన్ని మీటరింగ్ యూనిట్ అంటారు. దీన్ని అవుట్పుట్ అనేది హై ప్రెజర్ లైన్స్ అనేది, ఇక్కడే ప్రెజర్ క్రియేట్ అయ్యి హై ప్రెజర్ వస్తుంది.
ఇక్కడ మీకు కనపడుతుంది కదా, దీన్ని కామన్ రైల్ అంటారు. ఇది 6 సిలిండర్ ఇంజన్ కాబట్టి 6 సిలిండర్ 6 నాజిల్స్కి ఈక్వల్గా ఈ హై ప్రెజర్ లైన్ నుంచి ఈక్వల్గా ప్రెజర్ షేర్ చేస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, అది సిలిండర్ నెంబర్స్ అనమాట, 1 2 3 4 5 6. అలానే ఈ సిలిండర్స్ నుంచి మనకి రిటర్న్ చూసారా, ఇది నాజిల్ దగ్గర నుంచి మనకి రిటర్న్ ఇంకో పైపు ఉంటుంది. అదేం చేస్తుందంటే నాజిల్ ఫైర్ అవగా మిగిలిన డీజిల్ ఏదైతే ఉందో దాన్ని చూడండి ఆ పైప్ నుంచి ఫిల్టర్లో కలెక్ట్ చేసుకొని, అలానే మీటరింగ్ యూనిట్ నుంచి కూడా రిటర్న్ ఉండేది. ఈ రెండు ఫిల్టర్ కలెక్ట్ చేసుకుని దాని నుంచి మళ్ళీ రిటర్న్ పైప్ ద్వారా ట్యాంక్లోకి మళ్ళీ డైరెక్ట్ డంప్ అయిపోద్ది అనమాట. ఇది ఫ్యూయల్ సిస్టము. మనకి ఈ ట్యాంక్లోనే ఫ్యూయల్ కాంబో యూనిట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మాన్యువల్గా గేజ్ చూపిస్తుంది, అలాగే డిజిటల్గా కంట్రోలర్లో చూపిస్తుంది, ఇన్ అండ్ అవుట్ కూడా ఉంటుంది. మనకి ఇంజిన్ స్మూత్గా రన్ అవ్వాలి అంటే ఇంజిన్ ఆయిల్ అనేది సర్క్యులేషన్ కింద నుంచి పై వరకు సర్క్యులేషన్ ఉండాలి. ఇది ఏంటి అంటే చూడండి, ఇదంతా లూబ్రికేషన్ సిస్టము. ఇందులో ఈ సంప్ కెపాసిటీ 15 లీటర్స్ ఉంటుంది. దీంట్లో మనం సంప్ నుంచి కలెక్ట్ అయింది చూడండి, ఫస్ట్ స్పిన్ ఆన్ ఫిల్టర్కి వెళ్తుంది. ఇంజిన్ రొటేట్ అవ్వగానే దాంట్లో ఇక్కడ కనపడుతుంది కదా ఆయిల్ ప్రెజర్ స్విచ్ అండ్ సెన్సార్, ఈ రెండు ప్రెజర్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది డిటెక్ట్ చేసి మన కంట్రోలర్కి సిగ్నల్స్ పంపిస్తాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ ఈ ప్రతి సెన్సార్ నుంచి కనెక్షను ఒకటి ఉంటాయి. ఈసీయూకైనా ఉంటుంది, లేదైనా కంట్రోలర్కైనా ఉంటుంది. ఇది చూడండి, దీన్ని ఇంజిన్ ఆయిల్ డిప్స్టిక్ అంటారు. ఇదేంటి అంటే ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుద్ది అనమాట. కామన్గా ప్రతి జనరేటర్లో కూడా ఇది ఉంటుంది. ఒక్కొక్క ఇంజిన్లో ఒక్కొక్క దగ్గర ఉంటుంది. బట్ ఇది పొజిషన్ బట్టి మన దాంట్లోనే లో అండ్ హై ఉంటుంది. దాన్ని బట్టి ఇంజిన్ ఆయిల్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. కూలింగ్ సిస్టమ్ అంటే మనకు గుర్తొచ్చేది రేడియేటర్. రేడియేటర్ అనేది కూలింగ్ సిస్టంలో మెయిన్ పార్ట్. ఇది ఏం చేస్తుంది అంటే మనకు ఇంజిన్ రన్ అవగానే హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ హీట్ని కూలెంట్ అనేది అబ్జర్బ్ చేసుకొని త్రూ ఫ్యాన్ అండ్ ఫిన్స్ సపోర్ట్ వల్ల ఈ హీట్ని బయటికి పంపించేస్తుంది. మళ్ళీ ఆ కూలెంట్ని మళ్ళీ హీట్ అయ్యే ప్లేస్లోకి సర్క్యులేట్ చేస్తుంది త్రూ వాటర్ పంప్ ద్వారా. ఇలా కంటిన్యూగా ప్రాసెస్ జనరేటర్ తిరిగేంతసేపు, ఇంజిన్ రన్ అయినంతసేపు ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ రేడియేటర్ కానీ పాడైంది అంటే తక్కువ టైంలోనే ఇంజిన్ అనేది హై టెంపరేచర్ రీచ్ అవుతుంది. మనం జనరేటర్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా కూలెంట్ లెవెల్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఈ ఎయిర్ సిస్టంలో మనకి అవుట్ సైడ్ ఫ్రెష్ ఎయిర్ ముందుగా ఎయిర్ ఫిల్టర్తో క్లీన్ అయ్యి చూడండి టర్బో చార్జర్లోకి వెళ్తుంది. టర్బో చార్జర్ ఎలా పనిచేస్తుంది అనేది నేను ఇంతకు ముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎగ్జాస్ట్ వల్ల రిలీజ్ అయిన గ్యాసెస్ ప్రెజర్కి ఈ టర్బోలో ఉండే టర్బైన్ తిరుగుతుంది. ఈ తిరగడం వల్ల ఇన్లెట్ మ్యాన్ఫోల్డ్లో కంప్రెసర్లో ఉండే టర్బైన్ కూడా రొటేట్ అయ్యి నార్మల్గా వచ్చే ప్రెజర్ కన్నా ఎక్కువ ఎయిర్ని సక్ చేసుకుంటుంది. దీనివల్ల ఎయిర్ అనేది కొంచెం హీట్ అవుతుంది. ఈ హీట్ అయ్యేటప్పుడు దాన్ని త్రూ ఇంటర్కూలర్ ద్వారా కూల్ చేసి డైరెక్ట్గా ఇన్లెట్ మ్యాన్ఫోల్డ్లోకి పంపించడం వల్ల మనకి డీజిల్ అనేది కరెక్ట్గా బర్న్ అయ్యి పవర్ అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ 125 kVAలో మనం 12 వోల్టేజ్ డీసీ సిస్టమ్ని యూజ్ చేస్తారు. చూడండి, బ్యాటరీ ప్లస్ ఇది ఈసీయూ. జనరేటర్లో ఉండే ప్రతి సెన్సార్ అనేది ఈసీయూ కనెక్ట్ అయి ఉంటుంది. సెల్ఫ్ మోటార్ అండ్ డైనమో. ఈ డైనమో అనేది మనకి 40 amps వరకు డ్రా చేస్తుంది. ఇది బ్యాటరీ ఛార్జింగ్, జనరేటర్ రన్నింగ్లో బ్యాటరీ ఛార్జింగ్కి యూజ్ అవుతుంది.
CPCB4 అంటేనే సెన్సార్ బేస్డ్ అనమాట. చూడండి, ఒక్కొక్క సెన్సార్ కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ చెప్తా చూడండి. ఇది బూస్ట్ ప్రెజర్ సెన్సారు. ఇది ఏం చేస్తుంది అంటే ఇన్లెట్ మ్యాన్ఫోల్డ్లో ప్రెజర్ ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది కూలెంట్ టెంపరేచరు. ఇదేంటంటే ఎంత కూలెంట్ అనేది ఎంత టెంపరేచర్తో రన్ అవుతుంది అనేది ఇది డిటెక్ట్ చేస్తుంది. చూడండి, ఇది యాంబియంట్ సెన్సార్ అనమాట. ఇది జనరేటర్ మనం క్లోజ్ చేసి రన్ చేస్తాం కదా, సో ఇంజిన్ లోపల కెనోపీ లోపల ఎంత టెంపరేచర్ ఉంది అనేది అది చెక్ చేస్తుంది. అలానే ఇది చూడండి, ఇది క్యామ్ స్పీడ్ సెన్సార్ అని ఉంది కదా, ఇది క్యామ్ ఫేజ్ సెన్సార్. ఇది ఏంటి అంటే క్యామ్ ఏ పొజిషన్లో ఉంది, ఏ సెన్సార్ ఏ నాజిల్ ఫైర్ అవ్వాలనేది అది డిటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇది మీటరింగ్ యూనిట్. నెక్స్ట్ అలానే ఇది ఆర్పిఎం కమ్ స్పీడ్ సెన్సారు. ఇదేంటి అంటే ఫ్లైవీల్ టీత్ బట్టి ఆర్పిఎం ఎంత, ఇంజిన్ ఎంత ఆర్పిఎం మెయింటైన్ చేస్తుంది అనేది అది క్యాలిక్యులేట్ చేసి ఈసీయూకి ఇస్తుంది. ఇది వాటర్ అండ్ ఫ్యూయల్ అనమాట. ఫ్యూయల్లో ఏమైనా వాటర్ మిక్స్ అయ్యింది అంటే ఇది డిటెక్ట్ చేసి ఇంజిన్ స్టార్ట్ అవ్వకుండా చేస్తుంది. ప్రతి సెన్సార్ కూడా, ఇందులో ఉండే ప్రతి సెన్సారు మనకి ఈసీయూ కనెక్ట్ అయి ఉంటుంది. CPCB4లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది యాడ్బ్లూ సిస్టము. ఈ యాడ్బ్లూ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తారంటే బయటికి రిలీజ్ అయిన ఎగ్జాస్ట్ గ్యాసెస్ని న్యూట్రలైజ్ చేయడానికి ఈ యాడ్బ్లూ సిస్టమ్ యూజ్ చేస్తారు. మన ఇంజిన్ రన్ అయ్యేటప్పుడు ఎన్ని సెన్సార్స్ ఉంటాయో ఈ ఒక్క యాడ్బ్లూ సిస్టమ్కి అన్ని రకాల సెన్సార్స్ ఉంటాయి. చూడండి, ఇది అప్స్ట్రీమ్ అండ్ టెంపరేచర్ సెన్సార్ నాక్స్. అలానే ఇక్కడ చూడండి, ఇది అప్స్ట్రీము అండ్ ఇది డోజింగ్ మాడ్యూల్ అంటారు. దానికి ఇంకా ఎక్స్ట్రా 2 పైపులు కనెక్ట్ అయి ఉన్నాయి కదా, ఎందుకంటే ఇది హై టెంపరేచర్లో రన్ అవుతుంది కాబట్టి కూలెంట్ లైన్ అది. ఇది నాక్స్ డౌన్ స్ట్రీము. ఏంటి అంటే ఫస్ట్ సెన్సార్ ఏం చేస్తుంది అంటే ఇంజిన్ ఎంత నాక్స్ జనరేట్ చేసిందనేది క్యాలిక్యులేట్ చేసి ఈ స్ప్రేయింగ్ మాడ్యూల్తో యాడ్బ్లూ ఎంత స్ప్రే చేయాలనేది చేసుకొని బయటకు వచ్చేది న్యూట్రలైజ్ అయిందా లేదా అనేది ఇంకో సెన్సార్ చెక్ చేస్తుంది అనమాట. ఇది సింపులే, బట్ చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. చూడండి, యాడ్బ్లూలో కూడా మనకి చాలా సెన్సార్స్ ఉంటాయి. క్వాలిటీ, లెవెల్, టెంపరేచర్ అండ్ సప్లై మాడ్యూల్, ఇవి ఇక్కడ ఉండే సెన్సార్స్. ఇప్పుడు మనం ఆల్టర్నేటర్ కోసం తెలుసుకుందాం. ఇది స్టాంఫర్డ్ ఆల్టర్నేటర్. చూడండి, 125 kVA ఆల్టర్నేటర్. ఇది 100 kW వరకు పవర్ జనరేట్ చేస్తుంది. 3 ఫేస్ ఆల్టర్నేటర్. మనం దీని మ్యాక్స్ 173.9 amps అనేది డ్రా చేసుకోవచ్చు. ఇది 125 kVA జనరేటర్. ఒకసారి స్టార్ట్ చేసి దీని సౌండ్ ఎలా వస్తుంది, పవర్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ వీడియోలో నేను జనరేటర్ 125 kVA మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా జనరేటర్ ఫీల్డ్లోకి రావాలనుకున్నారో, టెక్నికల్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.